వాళ్ళకి అయిపోయింది. ఇప్పుడు మనకు తెలుగు మీడియం వాళ్ళకి ఇప్పుడు 3 నుండి 5 వరకు కూడాను క్లాస్ ఉంటుంది. సో మిగిలిన వాళ్ళు కూడాను వినవచ్చు. మిగిలిన వాళ్ళు కూడా వినవచ్చు. సో మొట్టమొదట ఒక చిన్న 5 మార్క్స్కి వచ్చేటువంటి ఒక క్వశ్చన్ ఉంది. దాన్ని అంటే బ్యాక్టీరియంలలోనే క్లమీడియా అనేటువంటిది, బ్యాక్టీరియంలలోనే క్లమీడియా అన్నమాట. సో ఈ క్లమీడియా అనేటువంటిది ఇది కూడాను మానవులలో జననేంద్రియాల దగ్గర, అంటే జననేంద్రియాలలో వ్యాధిని కలిగించేటువంటి సూక్ష్మజీవి. ఈ క్లమీడియా అనేటువంటిది రాజ్యము, దాని యొక్క వర్గీకరణ విధానం వివరిస్తాను. రాజ్యము ప్రోక్యారియోటే, క్రమము క్లామిడియేలిస్, కుటుంబము క్లామిడియేసి, ప్రజాతి క్లామిడియా, జాతి ట్రాకోమాటిస్, క్లామిడియా ట్రాకోమాటిస్ అని. సాధారణంగా ఈ క్లామిడియా అనేటువంటిది, సో ఒక్క నిమిషం, కొంచెం ఈ బుక్స్ అన్ని కూడా కరెక్ట్గా మీకు కనిపించేలాగున పెట్టడం జరుగుతుంది. ఒక్క నిమిషం, వెయిట్ ఫర్ 1 minute. క్లాస్ తెలుగు మీడియం వాళ్ళకైనా తెలుగు మీడియం వాళ్ళు ఎవరు రాలేదు సార్ అసలు. రైట్. సో ఈ క్లామిడియా అనేది మానవులకు, జంతువులకు వ్యాధిని కలగజేసేటువంటి పరాన్నజీవి బ్యాక్టీరియా. బెర్గీ అనేటువంటి శాస్త్రవేత్త వర్గీకరణం ప్రకారం క్లామిడే అనేది ప్రోక్యారియోట్ నందు రికిట్సియా అనే బ్యాక్టీరియాని పోలి ఉంటుంది. రికిట్సియా అనే బ్యాక్టీరియా సముదాయంలో ఉండేటువంటి ఉపవిభాగంగా ఉండేటువంటిది. ఇవి అవికల్ప కణాంతర్గత పరాన్నజీవులు. అంటే అవికల్ప పరాన్నజీవులు అంటే కణంలో ఉన్నప్పుడే ఇవి బాగా వ్యాధిని కలిగిస్తాయన్నమాట. సో ఇక క్లామిడియా 5 మార్క్స్కి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. 5 మార్కులకి తప్పకుండా వస్తుంది. సో ఈ సాధారణ లక్షణాలు, ఇది కేంద్రక పూర్వ రకానికి చెందినటువంటి ఏకకణ సూక్ష్మాంగ జీవులు. కేంద్రక పూర్వ రకానికి చెందిన ఏకకణ సూక్ష్మాంగ జీవులు. ఇవి గ్రామ్ నెగటివ్ అవాయు రకానికి చెందిన ఎనరోబిక్ అంటారు. గ్రామ్ నెగటివ్ అవాయు రకానికి చెందిన గోళాకార బ్యాక్టీరియంలు. పరిమాణంలో మీకు ఇక్కడ డయాగ్రామ్లో కనిపిస్తుంది. ఒక్క నిమిషం. డయాగ్రామ్లో ఇంకా ఆ గోళాకారంగా ఉండేవన్నీ కూడాను ఆ బ్యాక్టీరియంలే. ఓకే. సో ఇవి పరిమాణంలో చాలా చిన్నవిగా ఉండేటువంటి బ్యాక్టీరియంలు. 0.25 మైక్రోమీటర్ల వ్యాసార్థాన్ని మాత్రమే కలిగి ఉంటాయి. వైరస్ల మాదిరిగా ఉండేటువంటి బ్యాక్టీరియా రకాలు. కానీ వైరస్ల కంటే భిన్నంగా వీటిలో డిఎన్ఏ, ఆర్ఎన్ఏలు, మామూలుగా వైరస్లో కొన్ని వైరస్లు అంటే జంతు వైరస్లలో ఆర్ఎన్ఏ మరియు జంతు వైరస్లలో డిఎన్ఏ, వృక్ష వైరస్లో ఆర్ఎన్ఏ జన్యు పదార్థంగా ఉంటుంది వైరస్లలో. కానీ వీటిలో డిఎన్ఏ, ఆర్ఎన్ఏలతో పాటుగా అనేకమైన ఎంజైములు కూడాను వీటిలో ఉంటాయి. రికిట్సియా వంటి బ్యాక్టీరియాతో దగ్గర సంబంధం కలిగినటువంటి బ్యాక్టీరియా ఇది క్లామిడియా అనేటువంటిది. ఈ క్లామిడియా సొంతంగా శక్తిని సముపార్జించుకోలేదు. అంటే ఏటీపీని స్వతంత్రంగా ఉత్పత్తి చేయలేదు. వీటిని శక్తి పరాన్న జీవులు అని అంటారు. అంటే శక్తి కోసం ఇతరుల మీద ఆధారపడుతుంది కాబట్టి
శక్తి పరాన్న జీవులు అంటారు. సాధారణమైనటువంటి సంక్లిష్టమైన అభివృద్ధి లేదా ప్రత్యుత్పత్తి ప్రక్రియలను కలిగి ఉంటాయి. చాలా వీటి యొక్క ఎదుగుదల కానీ, పెరుగుదల కానీ, అభివృద్ధి కానీ, ప్రత్యుత్పత్తి కానీ చాలా సంక్లిష్టమైన నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. రికెట్సియా నుండి వీడిని విడిగా గుర్తించడానికి అనేక అంశాలు తోడ్పడతాయి. సజీవ కణాలలో మాత్రమే ఇవి పరాన్న జీవులుగా పెరుగుతాయి. సజీవ కణాల్లో పరాన్న జీవులుగా పెరిగేటువంటి వాటిని అవికల్ప పరాన్న జీవులు అంటారు. సో క్షీరదాల లేదా చికెన్ అండాలలో యోక్ త్వచాలు క్లమిడియం వర్ధనానికి అనువుగా ఉంటాయి. క్లామిడియేసి అనే ఒకే కుటుంబానికి చెందినటువంటివి. అంటే క్లామిడియేసి కుటుంబంలో ఉండేటువంటిది ఒకే ఒక ప్రజాతి క్లామిడియే. ఆ క్లామిడియాలో కూడాను ఆ ఒకే ప్రజాతి ఉండేది, అందులో వేరే ఇంకా లేవు. సో ఇక దాంట్లో ఉండే ఒకే ఒక జాతి క్లామిడియో ట్రాకోమాటిస్ అనేటువంటి ఒకే ఒక జాతి. ఈ క్లామిడియా ట్రాకోమాటిస్ మానవులకు ట్రాకోమా అనేటువంటి కంటి చూపు వ్యాధిని కలుగజేస్తుంది. దీన్ని కెరటో కంజక్టివైటిస్ గా, క్లామిడియా వల్ల కలిగేటువంటి కంటి జబ్బును కెరాటో కంజక్టివైటిస్ గా దీన్ని పేర్కొంటారు. క్లామిడియా ట్రాకోమాటిస్ వల్ల మానవులకు గనేరియాను పోలినటువంటి సుఖ వ్యాధులు అంటే లైంగిక వ్యాధులన్నీ కూడాను సంక్రమిస్తాయి. అమెరికా వంటి దేశాలలో క్లామిడియా వంటి వ్యాధులు సాధారణంగా అంటే లైంగిక సంబంధమైనటువంటి సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అని చెప్తారు వీటిని. తర్వాత క్లామిడియా వల్ల మానవులకు జంతువులకు అనేక రకాల వ్యాధులు సంక్రమిస్తాయి. క్లామిడియా వ్యాధులు ప్రధానంగా లైంగిక సంపర్కాల వల్ల సంక్రమణ వల్ల కలుగుతాయి. ఇక ఇందులో ముఖ్యమైనటువంటి వ్యాధులు అంటే క్లామిడియల్ యూరథ్రైటిస్. క్లామిడియల్ వ్యాధి జనకం పేరు క్లామిడియల్ ట్రాకోమాటిస్. వ్యాధి సోకే భాగము కళ్ళు, ఫాలోపియన్ నాళాలు అంటే ప్రత్యుత్పత్తి అంగాల్లో. మూడవది యురెత్రా. వ్యాధి పేరు లింఫోగ్రాన్యులో మావెనీరియం. దీనికి కూడాను క్లామిడియా ట్రాకోమాటిస్ అనేటువంటిదే కారణము. లింఫ్ కణాలు వ్యాధికి గురవుతాయి. ఇక తర్వాత మూడవ వ్యాధి సైటోకోసిస్. దీనికి క్లామిడియా సైటాసి అనేటువంటిది జాతి కారణమవుతుంది. ఊపిరితిత్తులు బాగా దెబ్బతింటాయి. ఇది గాలి ద్వారా సంక్రమిస్తుంది. క్లామిడియా వ్యాధుల నివారణకు ఎక్కువగా అజిత్రోమైసిన్, డాక్సిసైక్లిన్ వంటి యాంటీబయాటిక్స్ ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇవి కాక అయాక్సలిన్, యాంపిసిలిన్ వంటి సూక్ష్మజీవనాశకాలు కూడా క్లామిడియా వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు. ఇక సాధారణంగా క్లామిడియాలో ప్రత్యుత్పత్తి, క్లామిడియా కణాల అభివృద్ధి లేదా ప్రత్యుత్పత్తి సజీవమే. అంటే క్లామిడియా కణాలు ఏ అతిథేయిలోనైతే ఉంటాయో, ఏ అతిథేయి కణాల్లోనైతే ఉంటాయో ఆ కణాల లోపల ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. ప్రధానంగా ద్విధా విచ్ఛితి అంటే బైనరీ ఫిషన్, ఒక కణం రెండుగా చీలడం. ప్రత్యుత్పత్తి చక్రంలో ప్రాథమిక దేహము, జాలాకార దేహం లేదా ప్రారంభ దేహం వంటి దేహ భాగాలు ఏర్పడి అతిథేయ కణంలోనికి ఫాగోసైటోసిస్ ద్వారా వ్యాధికారక అంశం లేదా ప్రాథమిక దేహం సంక్రమణం చెందుతుంది. తరువాత ఈ అతిథేయ కణద్రవ్యంలో త్వచముచే ఆవరించబడినటువంటి రిక్తికలో ఈ ప్రారంభ దశ అంతా కూడాను ఉండి దీని యొక్క వ్యాసార్థము 300 నానోమీటర్లు ఉంటుంది. 300 నానోమీటర్లు ఉంటుంది. రిక్తికలో ఒక్క నిమిషం. ఈ రిక్తికలో ఈ ప్రారంభ దేహం లేదా ఎలిమెంటరీ బాడీ అంటాం. రిక్తికలోని ఎలిమెంటరీ బాడీ క్రమంగా అండ్ డెవలప్డ్ బాడీ అంటారు దాన్ని. ఓకే, ఎలిమెంటరీ బాడీ తర్వాత బాగా అభివృద్ధి చెందిన తర్వాత దాన్ని జాలాకార దేహము లేదా రెటిక్యులేట్ బాడీ అంటారు.
ఈ రెటిక్యులేట్ బాడీ అనేది పరిమాణంలో పెద్దదిగా ఉంటుంది. రెటిక్యులేట్ బాడీ అనేటువంటిది వ్యాధి సంక్రమణ చేయలేదు. దీనినే మామూలుగా ఇంటర్నల్ బాడీ అని కూడా అంటారు. దీని పరిమాణం 1000 నానోమీటర్ల వ్యాసార్థంగా ఉంటుంది. సో ఈ విధంగా 3 దశలలో ఈ క్లామిడియా యొక్క సంక్రమణ మానవుల్లో కానీ జంతువుల్లో కానీ జరుగుతుంది. 2 మార్కులకు మామూలుగా అయితే క్లామిడియా అని 5 మార్కులకు షార్ట్ నోట్స్ అడుగుతాడు. దానికి మీరు సిద్ధంగా ఉండాలి. ఇక ఈరోజు క్లాస్లో తర్వాతి పాఠ్యాంశం వచ్చి యాక్టినోమైసిటీస్. ఇది కూడాను ఇంపార్టెంట్ అయినటువంటిదే. ప్రతి చాప్టర్ నుండి మనకు క్వశ్చన్లు ఖచ్చితంగా 2 మార్కులవి, 5 మార్కులవి, 10 మార్కులవి వస్తాయి. ప్లస్ చాయిస్లో కూడా వస్తుంది. కాబట్టి ఎయిదర్ దిస్ ఆర్ దట్ అనే టైప్లో అన్ని క్వశ్చన్లు మనకు ఇంపార్టెంట్ అయినటువంటివే. దీంట్లో మైకోప్లాస్మా ఫస్ట్ ఇంపార్టెంట్, ఆర్కీ బ్యాక్టీరియా ఫస్ట్ ఇంపార్టెంట్, మైకోప్లాస్మా సెకండ్, అండ్ యాక్టినోమైసిటీస్ కూడాను సెకండ్ ప్లేసే. సాధారణంగా ఈ యాక్టినోమైసిటీస్ అనేటువంటివి శిలీంధ్రాలను పోలినటువంటి బ్యాక్టీరియా. యాక్టినోమైసిటీస్ అనేటువంటివి శిలీంధ్రాలను పోలినటువంటి బ్యాక్టీరియా. వీటిని యాక్టినోబ్యాక్టీరియా అని కూడా పిలుస్తారు. వీటిని యాక్టినోబ్యాక్టీరియా అని కూడా వీటిని పిలుస్తారు. బెర్గీ అనేటువంటి శాస్త్రవేత్త తన వర్గీకరణ విధానంలో వీటిని ప్రోక్యారియోటిక్ రాజ్యంలో 4వ సంపుటిలో గ్రామ్ పాజిటివ్ రకాల క్రింద తంతురూప బ్యాక్టీరియా క్రిందగా చేర్చాడు. 4వ విభాగంలో గ్రామ్ పాజిటివ్ రకాలలోని సాధారణంగా ఇవి చాలా వైవిధ్యభరితమైనటువంటి సమూహానికి చెందినటువంటివి. వీటిలో ఎక్కువ ప్రజాతులు వాయు సహిత రకాలు. నిర్మాణంలో శిలీంధ్రజాలాన్ని పోలినటువంటి శాఖాయుత తంతువులను కలిగి ఉంటాయి. నిర్మాణంలో శిలీంధ్రజాలాన్ని పోలిన శాఖాయుత తంతువులను కలిగి ఉంటాయి. అంతేకాకుండా అధికమైనటువంటి G+C నిష్పత్తి కలిగి ఉండేటువంటి గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా రకాలు. గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా రకాలు. సాధారణంగా ఇవన్నీ కూడా వీటి యొక్క కణాలు గొలుసుల మాదిరిగా ఒకదానికొకటి ఇలా అంటుకొని ఉండడం చేత ఒక సంఖ్యల్లాగా గొలుసులాగా కనిపిస్తాయి. మరియు అక్కడక్కడ వాటికి శాఖలు కూడా కొమ్మల మాదిరిగా ఉంటాయంటే శాఖాయుతంగా ఉండే తంతురూపకంగా కనిపిస్తాయి మనకు. మైకో బ్యాక్టీరియాకి కొరెనే బ్యాక్టీరియాకి దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటాయి. చూడ్డానికి శిలీంధ్రాలలోని శిలీంధ్రజాలం ఎలా అయితే ఉంటుందో అలాగే ఇందులో కూడాను పొడవైనటువంటి దారాల్లాగా ఉండే తంతువులు
కనిపిస్తాయి. ఏకకణయుతమైనటువంటి బ్యాక్టీరియాలు కానీ మైసీలియంను శిలీంధ్ర జాలాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ యాక్టినోమైసిటీస్ థాలస్లోని నిర్మాణంలో ఉండే తేడాల ఆధారంగా యాక్టినోమైసిటీస్ యొక్క నిర్మాణంలో ఉండే థాలస్ నిర్మాణం దాని యొక్క దేహ సంవిధానంలో ఉండేటువంటి ఆ వ్యత్యాసాన్ని బట్టి, నిర్మాణంలో ఉండేటువంటి వైవిధ్యాన్ని బట్టి ఈ యాక్టినోమైసిటీస్ ని యు యాక్టినోమైసిటీస్ అని, ప్రో యాక్టినోమైసిటీస్ అని, సింపుల్ యాక్టినోమైసిటీస్ అని, అంటే నిజమైన యాక్టినోమైసిటీసు, ప్రో యాక్టినోమైసిటీసు మరియు సరళ యాక్టినోమైసిటీస్ అని 3 రకాలుగా వీటిని పిలుస్తారు. ఈ యు యాక్టినోమైసిటీస్ నందు స్టెప్టోమైసిటీస్, యాక్టినోప్లేన్స్, థర్మో యాక్టినోమైసిటీస్, స్టెప్టోస్పరాంజియం వంటి ఉన్నత ప్రజాతులు ఉన్నాయి. యాక్టినోమైసిటీస్ ని కూడాను వర్గీకరణ చేసి ఆ వర్గీకరణలో యు యాక్టినోమైసిటీస్, ప్రో యాక్టినోమైసిటీస్, సింపుల్ యాక్టినోమైసిటీస్ అనేటువంటి 3 వర్గాలుగా చేస్తే అందులో బాగా పరిణతి చెందినటువంటి లక్షణాలు కలిగినటువంటి స్టెప్టోమైసిటీస్, యాక్టినోప్లేన్స్, థర్మో యాక్టినోమైసిస్, స్టెప్టోస్పరాంజియం వంటి ఉన్నత ప్రజాతులన్నీ యు యాక్టినోమైసిటీస్ నందు చేర్చారు. వీటిలో దేహ భాగం ఎలా ఉంటుంది అంటే శిలీంధ్రాలలో మాదిరిగా మైసీలియం రూపంలో ఉంటుంది. సిద్ధ బీజాల ద్వారా ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి. వీటిని నిజ యాక్టినోమైసిటీస్ రకాలు అని అంటారు. వీటిని నిజమైనటువంటి యాక్టినోమైసిటీస్ రకాలు అని వీటిని పిలుస్తారు. ఇక ప్రో యాక్టినోమైసిటీస్, ఈ వర్గంలో బైఫిడో బ్యాక్టీరియం అంటే యాక్టినోమైసిటీస్ లోనే ఇది 2వ వర్గం. బైఫిడో బ్యాక్టీరియం, యాక్టినోమైసిస్, మైకోబ్యాక్టీరియం, నొకార్డియా వంటి ప్రముఖ జాతులు ఉంటాయి. దేహ సంవిధానంలో మైసీలియల్ అభివృద్ధి నామమాత్రంగా లేదా అంటే యు యాక్టినోమైసిటీస్ లో మాదిరిగా దేహమంతా శిలీంధ్రజాలం మాదిరిగా ఉండదు. వీటిలో నామమాత్రంగా చూడ్డానికి అట్లా కనిపిస్తూ ఉంటాయి అంతే ఇవి. సో ప్రత్యుత్పత్తిలో సిద్ధ బీజాలు కూడాను ఏర్పడవు, కానీ ముక్కలుగా విరగడం అంటే ఫ్రాగ్మెంటేషన్ ద్వారా ఈ ప్రో యాక్టినోమైసిటీస్ లో ప్రత్యుత్పత్తి జరుగుతుంది. ఇక తర్వాతది సరళ యాక్టినోమైసిటీస్, సింపుల్ యాక్టినోమైసిటీస్ అంటారు వీటిని. సింపుల్ యాక్టినోమైసిటీస్, ఈ సింపుల్ యాక్టినోమైసిటీస్ లేదా సరళ యాక్టినోమైసిటీస్, యాక్టినోమైసిటీస్ నందు లాక్టోబాసిలస్, మైక్రోకాక్సి, మైకోకాకస్ వంటి ప్రజాతులు ఉన్నాయి. ఇవి ఏకకణ జీవులుగా ఉంటాయి. కణాలు స్థిరమైనటువంటి ఆకృతులు కలిగి ఉంటాయి. కణకవచాలలో సాధారణంగా పెప్టిడోగ్లైకాన్ తక్కువగా ఉంటుంది. సాధారణ బ్యాక్టీరియాల యొక్క దేహం యొక్క కణకవచంలో ఉండేటువంటి ఈ పెప్టిడోగ్లైకాన్ అనేటువంటిది ఉంటుంది, కానీ తక్కువగా ఉంటుంది. కానీ వేరే రకాల పెప్టిడోగ్లైకాన్లు ఉంటాయి. కణత్వచాల అంటే కణకవచం యొక్క రసాయనిక సమ్మేళనంలో చాలా తేడాలు ఉంటాయి. అదేవిధంగా ఈ త్వచాలలో అమైనో ఆమ్లాల సంఖ్య మరియు వాటి రకము కూడాను స్వభావాలలో తేడా ఉంటుంది, మరియు రకాలలో కూడాను తేడా ఉంటుంది. సో ఇక్కడ మనం చూస్తుండేటువంటిది యాక్టినోమైసిటీస్ కి మరియు మామూలు బ్యాక్టీరియాలకి ఉండేటువంటి వ్యత్యాసం ఇది. ఇది ప్రయోగశాలలో కల్చర్ చేసినప్పుడు ఏర్పడేటువంటి యాక్టినోమైసిటీస్ అవి. యాక్టినోమైసిటీస్ లో
మూడు ముఖ్యమైనటువంటి కుటుంబాలు ఉన్నాయి. మూడు ముఖ్యమైనటువంటి కుటుంబాలు ఉన్నాయి. అవి యాక్టినోమైసిడేసి, ఉదాహరణ యాక్టినోమైసిస్ నోకార్డియా. రెండవది మైకోబాక్టీరియేసి, అందులో మైకోబాక్టీరియం ఉంటుంది, ఇది వ్యాధి జనక రకం, వ్యాధిని కలిగిస్తుంది. స్ట్రెప్టోమైసిడేసి మూడవది, దానికి ఉదాహరణ స్ట్రెప్టోమైసిన్. ఈ స్ట్రెప్టోమైసిన్ ని ముఖ్యమైనటువంటి ప్రయోజనకరమైనటువంటి ప్రజాతిగా గుర్తిస్తూ ఉన్నారు. దీని జాతుల నుండి అనేక రకాల యాంటీబయాటిక్స్ ని ఉత్పత్తి చేస్తారు. తర్వాత స్ట్రెప్టోమైసిన్ జాతి యాంటీబయాటిక్ రకం ఏవేవంటే స్ట్రెప్టోమైసిన్ ఎరిథ్రియస్, స్ట్రెప్టోమైసిన్ ఎరిథ్రియస్, ఎరిథ్రోమైసిన్ ని ఉత్పత్తి చేస్తారు. స్ట్రెప్టోమైసిన్ గ్రీసియస్, స్ట్రెప్టోమైసిన్ ని ఉత్పత్తి చేస్తారు. స్ట్రెప్టోమైసిన్ ఆరియోఫాసియన్స్, ఆరియోమైసిన్ అండ్ క్లోరోటెట్రాసైక్లిన్ అనేటువంటి యాంటీబయాటిక్ ని దీని నుండి ఉత్పత్తి చేస్తారు. అదేవిధంగా స్ట్రెప్టోమైసిన్ ఫ్యాడియే, నియోమైసిన్ అనేటువంటి మందును తయారు చేస్తారు. ఇవన్నీ కూడాను స్ట్రెప్టోమైసిన్ అనేటువంటి ఈ యాక్టినోమైసిటీస్ లోని స్ట్రెప్టోమైసిన్ అనేటువంటి జాతి నుండి వెలికి తీసేటువంటి యాంటీబయాటిక్స్ ఇవన్నీ కూడా. ఇవన్నీ మన అనేక రకాలైనటువంటి సూక్ష్మజీవ నాశకాలు. ఇవి అనేకమైనటువంటి సూక్ష్మజీవ వ్యాధుల్లో వీటిని మందులుగా వాడతారు. ఇప్పుడు కరోనా వ్యాధిలో కూడా వీటిని వాడతారు. ఇక తర్వాత వర్గీకరణ యొక్క అంశాలు. ఈ యాక్టినోమైసిటీస్ వర్గీకరణ సంక్లిష్ట అంశంగా పరిగణిస్తూ ఉన్నారు. చూడండి, ఇది కూడాను 5 మార్కులకు రావచ్చు, 10 మార్కులకు రావచ్చు. ముందుగా మనం ఏం రాయాలి? యాక్టినోమైసిటీస్ అంటే ఏమిటి, యాక్టినోమైసిటీస్ యొక్క ఉనికి ఎక్కడ ఉంటాయి, యాక్టినోమైసిటీస్ యొక్క చెప్పబోయేటువంటి వర్గీకరణ, తర్వాత యాక్టినోమైసిటీస్ యొక్క ముఖ్య లక్షణాలు, యాక్టినోమైసిటీస్ లో ఉండేటువంటి 3 రకాలు, యు యాక్టినోమైసిటీస్ అండ్ ప్రో యాక్టినోమైసిటీస్ అండ్ సింపుల్ యాక్టినోమైసిటీస్, వాటిలో ఉండేటువంటి ఏవేవి. ఇవి 10 మార్కులకు రాసి వాటి యొక్క సింపుల్ గా ఉండేటువంటి చిత్రాలు కూడా మీరు గీస్తే 10కి 10 మార్కులు వస్తాయి. 5 మార్కులకు కూడాను సంక్షిప్తంగా కొంత రాయవలసిన పరిస్థితి ఉంటుంది. సో ఈ యాక్టినోమైసిటీస్ వర్గీకరణ చాలా సంక్లిష్టమైన, చాలా కష్టమైనటువంటి అంశంగా భావిస్తున్నాను. ఎందుకంటే వీటిలో ఈ పరాన్నజీవి తత్వం చాలా తక్కువగా ఉంది. వ్యాధిని ఆపాదించేటువంటి అంటే రోగాలను కలిగించేటువంటి రకాలు కూడా చాలా తక్కువగానే ఉన్నాయి. సో వాటి వర్గీకరణ అనేకమైన మార్పులకు దారితీసింది. 1957లో డేవిడ్ బెర్గ్ ప్రచురించిన బెర్గీస్ మాన్యువల్ ఆఫ్ డిటర్మినేటివ్ బ్యాక్టీరియాలజీ, బెర్గీస్ మాన్యువల్ ఆఫ్ డిటర్మినేటివ్ బ్యాక్టీరియాలజీలో కేంద్రక పూర్వజీవులన్నింటికి ప్రోఫైటా విభాగం అని చేశాడు ఆయన. అంటే ప్రోక్యారియోట్స్ అన్నింటినీ కూడాను ప్రోఫైటా అనేటువంటి ఒక వర్గం కింద చేర్చాడు ఆయన. దీనిని షైదోమైసిటీస్, యూ బ్యాక్టీరియా, మైక్రోటాటోబయోట్స్ అనే 3 విభాగాలుగా విభజించాడు. వీటిలో షైదోమిటీస్ ని 10 క్రమాలుగా విభజించి దానిలోని 5వ క్రమంలో యాక్టినోమైసిటీస్ ని చేర్చాడు. 1974లో బెర్గీ తన పుస్తకంలో కేంద్రక పూర్వజీవులకు ప్రోక్యారియోటా అనే ప్రత్యేక రాజ్యం కేటాయించాడు. దీనిని బ్యాక్టీరియాగా వర్గీకరించాడు. వీటిలో బ్యాక్టీరియాలు అన్నింటినీ కూడాను 19 రకాలుగా విభజించి దానిలో 17వ రకంలో యాక్టినోమైసిటీస్ రకాలను చేర్చాడు. 1984లో బెర్గీ మరలా తన యొక్క విధానాన్ని, అంటే బెర్గీ మాన్యువల్నే, బిఎం అని అంటారు దాన్ని, బెర్గీ మాన్యువల్ని ప్రోక్యారియోటా రాజ్యాన్ని 4 శాఖలుగా విభజించి 4వ సంపుటిలో యాక్టినోమైసిటీస్ ని గ్రామ్ పాజిటివ్ తంతురూప రకాల సముదాయంలో వివరించాడు. ఎందుకు ఇలా పదే పదే చేయాల్సి వస్తుంది అంటే ఈ బ్యాక్టీరియాల్ని పరిశీలించినప్పుడంతా కూడాను వాటిలో ఒక్కొక్కసారి కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలని కూడాను వెలువడుతూ ఉంటాయి, బయటికి కనిపిస్తూ ఉంటాయి. ఆ లక్షణాలను బట్టి
ఆ లక్షణాలు మిగిలిన ఏ వర్గాలతోనైతే పోలికలు చూపుతాయో వాళ్ళ ఆ వర్గాలలోనికి వాటిని తరచుగా వర్గీకరణ చేస్తూ ఉంటారు. సో దీన్ని అందుచేత ఇవి అనేకమైనటువంటి వర్గీకరణ మార్పులకు లోనవుతూ ఉంటుంది. ఇక మరికొంతమంది ఈ యాక్టినోమైసిటీస్ ని క్రింది అంటే ఇలా వర్గీకరించారు. కింగ్డమ్ బ్యాక్టీరియా అంటే రాజ్యము బ్యాక్టీరియా, ఫైలం యాక్టినోబ్యాక్టీరియా, తరగతి యాక్టినోబ్యాక్టీరియా అండ్ ఉపతరగతి యాక్టినోబ్యాక్టీరియా, క్రమం యాక్టినోమైసిటేల్స్. ఇలా కూడా కొంతమంది వీటిని వర్గీకరించడం జరిగింది. సో సాధారణంగా వీటి యొక్క ప్యాథోజెనిక్ యాక్టివిటీ, సో క్లినికల్ ప్రజెంటేషన్ అంటే సో ఏ విధంగా ఈ యాక్టినోమైసిటిస్ వల్ల వ్యాధులు కలుగుతాయి. ఈ ప్రాంతంలో చూడండి, ఇక్కడ దవడ ప్రాంతంలో ఎక్కువగా అంటే హ్యూమన్ గట్స్ మనం చిగురు ప్రాంతంలో ఎక్కువగా ఇవి సంభవిస్తున్నట్టుగా తేలుతోంది. సో సెర్వికో ఫేషియల్ ఇన్ఫెక్షన్, సెర్వికో అంటే ఈ దవడకు సంబంధించినటువంటి which accounts for more than half a report of cases. The jaw is often involved. The disease is endogenous in origin. Dental caries is a predisposing factor and infection may follow tooth extractions or other dental procedures. సాధారణంగా ఎవరిలో ఈ వ్యాధి వస్తుంది? పురుషులకు స్త్రీల కంటే ఎక్కువగా ఈ వ్యాధి సోకుతుంది అని తెలుస్తుంది. అది కూడా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకు ఎక్కువగా ఈ వ్యాధి సోకుతుంది. అంటే ఎవరిలో అయితే దంతాల గురించినటువంటి అంటే పళ్ళ గురించినటువంటి కేర్ తక్కువగా ఉంటుందో వారిలో ఎక్కువగా సంభవిస్తాయని చెప్తున్నారు. అదేవిధంగా థొరాసిక్ గొంతుకు సంబంధించినటువంటిది, అబ్డామినల్ యాక్టినోమైసిటిస్ అంటే కడుపుకు సంబంధించినటువంటిది. ఓకే, సో సాధారణంగా ఎక్కడైతే గాయం ఉంటుందో వ్యాధి సోకినటువంటి భాగం నుంచి ఒక చిన్న ముక్క అంటే బయాప్సీ ద్వారా దాన్ని వ్యాధిని నిర్ధారిస్తారు. ఓకే, సో దీంతో పాటుగా ఒక్క నిమిషం అలాగే లైన్లో ఉండండి. చిన్న షార్ట్ నోట్స్ క్వశ్చన్ ఒకటి. సో సాధారణంగా ఈ రికెట్సియాస్ అనేటువంటిది కూడాను అవి ప్రోటియోబ్యాక్టీరియా, అల్ఫా ప్రోటియోబ్యాక్టీరియా, రికెట్సిడే, రికెట్సియేలిస్, రికెట్సియేసి, రికెట్సియా అంటే ఫైలం ప్రోటియోబ్యాక్టీరియా, తరగతి ఆల్ఫా ప్రోటియోబ్యాక్టీరియా అండ్ ఉపతరగతి రికెట్సిడే, క్రమం రికెట్సియేలిస్, కుటుంబము రికెట్సియేసి,
ప్రజాతి రికెట్సియా. ఈ రికెట్సియా జాతులు గ్రామ్ నెగటివ్ మరియు చలన రహిత రకాలు. ఇవి you can see here. సో ఇవి టేలర్ రికెట్స్ అనే శాస్త్రవేత్త పేద ఆధారంగా రికెట్సియా పేరును ప్రతిపాదించారు. ఈ జాతులు బ్యాక్టీరియాకి మరియు ఈ వైరస్లకి మధ్యస్థంగా ఉంటాయి. యాక్టినోసైటిస్ మాదిరిగా ప్రత్యేకంగా బ్యాక్టీరియా లక్షణాలు కానీ, ఆర్కీ బ్యాక్టీరియా మాదిరిగా కానీ, క్లైమీడియా మాదిరిగా కానీ కాకుండా బ్యాక్టీరియాలకి వైరస్లకి మధ్యస్థంగా ఉంటాయి ఇవి. సో ఇవి గోళాకారంగా కానీ, దండాకారంగా కానీ, లేదా దారపు పోగు వంటి నిర్మాణాలలో కానీ ఇవి రికెట్సియా జాతులు ఉంటాయి. రికెట్సియా బ్యాక్టీరియా ఎప్పుడు కూడాను పరాన్న జీవులుగానే, అంటే ఆబ్లిగేట్ పారాసైట్స్ అంటారు, యూకారియోటిక్ కణాల్లో పెరుగుతాయి. అంటే నిజ కేంద్రకయుతమైనటువంటి కణాల లోపల అవి పెరుగుతాయి. ఇక రికెట్సియా వల్ల వచ్చేటువంటి వ్యాధులు ఏవేవి? మానవులకు మరియు మొక్కలకు రికెట్సియా జాతులు అనేక వ్యాధులను కలుగజేస్తాయి. మానవులలో ఆర్థ్రోపాడ్ జీవుల ద్వారా సంక్రమణ చెందుతాయి. అందుకే ఇక్కడ చూడండి, ఆర్థ్రోపోడ్స్ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో వీటిని ఎందుకు చూపించాల్సి వచ్చింది అంటే, వీటి ద్వారానే సంక్రమణ జరుగుతుంది. అంటే మానవులలోనికి మనిషి నుండి మనిషికి కాకుండా సాధారణంగా అవి ఇలాంటి ఆర్థ్రోపోడన్స్ ద్వారా అవి మనుషులకు సంక్రమిస్తాయి. సో వీటిలో ప్రత్యేకంగా లైస్, పేను, పురుగులు అంటే మైట్స్, మరియు టిక్స్ అంటే పేర్లు, పురుగులు వంటివి మంచి వాహకాలుగా పనిచేస్తాయి. అయితే రికెట్సియా వల్ల కలిగేటువంటి క్యూ ఫీవర్ అనేటువంటి వ్యాధి గాలిలో ఉండే రికెట్సియా వల్ల ఇంపార్టెంట్ చూడండి, రికెట్సియా వల్ల క్యూ ఫీవర్ అనేటువంటిది కలుగుతుంది. ఇది వ్యాధిలోని నీటి బిందువుల ద్వారా సంక్రమణం చెందుతుంది. జ్వరము, తలనొప్పి, దద్దుర్లు రూపాలలో రోగ లక్షణాలు ప్రకటితమవుతాయి. రికెట్సియల్ ప్యాక్స్, క్వీన్స్ ల్యాండ్ టైప్ టిక్ టైఫిస్ ఫీవర్ మరియు క్యూ ఫీవర్ వంటి వ్యాధులు రికెట్సియా వల్ల కలిగేటువంటి ప్రముఖమైనటువంటి వ్యాధులు. దీనివల్ల సివియర్ హెడేక్, చిల్స్, జనరలైజ్డ్ మైలేజియా, హై ఫీవరు, వామిటింగ్, సాధారణంగా స్పృహ లేకుండా పోవడము, ఇలాంటివన్నీ కూడాను జరుగుతూ ఉంటాయి. ఇక ఈ రికెట్స్ అనేటువంటి వ్యాధి మనిషి నుండి మనిషికి రికెట్స్ వల్లనే రాదు, ఆ రికెట్సియల్ బ్యాక్టీరియా వల్లే రాదు. వాస్తవంగా అది విటమిన్ డి లోపం వల్ల కూడాను కలుగుతుంది. ఈ రికెట్సియల్ వ్యాధులు మౌలికంగా 3 సముదాయాలుగా ఉంటాయి. దీనికి డిఎన్ఏ వరుస క్రమం మరియు సీరాలజీ ఆధారంగా ఈ 3 రకాలని చేస్తారు. స్పాటెడ్ ఫీవరు, టైఫస్ ఫీవరు, ఇతర రకాలు. సో మామూలుగా స్పాటెడ్ ఫీవర్ అంటే ఇక్కడ చూస్తున్నారు మీరు, రాకీ మౌంటైన్ స్పాటెడ్ ఫీవర్ అని చిత్రంలో చూస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు స్పాటెడ్ ఫీవర్ అనేటువంటి దాన్ని, దీంట్లో రాకీ మౌంటైన్ స్పాటెడ్ ఫీవర్. ప్రపంచవ్యాప్తంగా రికెట్సియల్ వ్యాధులు విస్తరించి ఉన్నట్టుగా గుర్తించారు. అయితే కొన్ని రకాలు కొన్ని దేశాలకు మాత్రమే పరిమితమయ్యాయి. ఉదాహరణకు యుఎస్ఏలో ఈ దాన్ని RMSFF అంటారు. అంటే రాకీ మౌంటైన్ స్పాటెడ్ ఫీవర్ అనేటువంటిది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోను, రష్యాలో రికెట్సియల్ ఫ్యాక్స్ అనేటువంటిది, ఆస్ట్రేలియా మరియు కెనడాలో క్యూ ఫీవర్ అనేటువంటిది ఉన్నట్టుగా, ఎక్కువగా ఉన్నట్టుగా అంచనా.
ఇక రికెట్సియల్ వ్యాధులు అరుదుగా ప్రాణహానిని కలిగిస్తాయి. కొన్ని సంక్రమణ వల్ల అతిదేయ కణాలలో రక్తనాళాలు దెబ్బతిని తద్వారా మరణానికి దారితీస్తాయి. ఇక ఇది ర్యాషెస్ వస్తుంటాయి చేతుల మీద. ఈ రికెట్సియల్ వ్యాధులకు యాంటీబయాటిక్స్ అంటే సూక్ష్మజీవనాశకాల వల్లనే బాగా ఫలితం ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడి చేయడం జరిగింది. చూడండి ఇవన్నీ కూడాను రికెట్సియల్ పాక్స్, బ్రాంకో న్యూమోనియా, సో తరువాత రికెట్సియా వల్ల మొక్కలలో కలిగేటువంటి వ్యాధులు ఏమేమి ఉన్నాయి? క్లోవర్ లీఫ్, బీట్ లేబెన్ ట్రోజెట్స్ అండ్ గ్రేప్ వైన్ నెక్రోసిస్, విచెస్ బ్రూ అండ్ ది పపాయా డైబ్యాక్, స్ట్రాబెర్రీ లీథల్ ఎల్లోస్, గ్రేప్ వైన్ ఎల్లోస్ మొదలైనటువంటివి రికెట్స్ వల్ల కలిగేటువంటి ప్రధానమైనటువంటి మొక్కల యొక్క వ్యాధులు. రికెట్సియాలో ఉండేటువంటి బ్యాక్టీరియా లక్షణాలు ఏవేవి? ఎందుకు వీటిని మనం బ్యాక్టీరియాల కింద చదువుకుంటున్నాము? సాధారణంగా రికెట్సియా అస్థిరంగా అల్పస్థాయిలో సాధారణంగా చాలా అల్పస్థాయిలో జీవక్రియ మరియు సంక్రమణను కలిగిస్తాయి. సో అలా ఈ స్థితి ఎక్కువగా పల్చని ఉప్పు ద్రావణాలలో పెంచినప్పుడు ల్యాబొరేటరీలో మనకు తెలిసేటువంటి విషయం. రికెట్సియా జరిపేటువంటి ఏటీపీ ఉత్పత్తి దాదాపు మైటోకాండ్రియాలలో మాదిరిగానే ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకు రికెట్సియా వల్ల మొక్కల్లో జరిగేటువంటి ఏ విధంగా అది సోకుతుంది అనేటువంటి దాన్ని కూడాను మనకు ఇక్కడ కనిపిస్తోంది. సో బ్యాక్టీరియాలో ఉండేటువంటి కొన్ని లక్షణాలు వీటిలో ఏం కనిపిస్తాయంటే డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏని కలిగి ఉండదు, మ్యూరామిక్ ఆమ్లం ఉండడము, విధా విచ్ఛితి వల్ల ప్రత్యుత్పత్తి జరగడము, జీవక్రియ ఎంజైములు ఒకే రకంగా ఉండడము, గోళాకారం లేదా దండాకార రూపాలు కలిగి ఉండడము, టెట్రాసైక్లిన్, క్లోరోమోఫెనికాల్ వంటి యాంటీబయాటిక్స్ కి నియంత్రించబడము. రికెట్సియాలో కొన్ని వైరస్ లక్షణాలు కూడాను ఉంటాయి. అందుకే వీటిని బ్యాక్టీరియాకి వైరస్లకి మధ్యస్థమైనటువంటి లక్షణాలు అని చెప్పారు. అతిదేయ కణద్రవ్యంలో వృద్ధి చెందడము, లైసిస్ ప్రక్రియ ద్వారా అతిదేయ కణం నుంచి విడుదల చెందడం. అంటే లైసిస్ అంటే అతిదేయ కణంలో ఇవి రికెట్సియా కణాలు ఎక్కువగా అయిపోయి ఆ కణము అతిదేయ కణము పగిలిపోతుంది, దాన్ని లైసిస్ అంటాం. దానివల్ల విడుదల చెందడం అనేటువంటిది వైరస్ల యొక్క లక్షణాలు. ఇక మానవులలో రికెట్సియా వ్యాధులు ఏమేమి అంటే లూజ్ బోన్, అదేవిధంగా ఫ్లీ బోర్న్, అంటే లౌజ్ బోర్న్ అంటే అది ఒక దీని నుంచి ఏర్పడేటువంటిది, దాని పేరు యూరోపియన్ ఎపిడెమిక్ టైపిస్. అదేవిధంగా మైట్ బోర్న్ అంటే చిన్న పురుగుల నుంచి వచ్చేటువంటిది, టిక్ బోర్న్ అది కూడాను కీటకాల వల్ల వచ్చేటువంటిది, క్యూ ఫీవర్. ఈ వ్యాధులు మానవుని నుంచి మానవునికి నేరుగా సంక్రమించవు, కానీ రక్త మార్పిడి వల్ల కానీ అవయవ ప్రతిక్షేపణ చర్యల వల్ల కానీ ఇవి సంక్రమణ చెందుతాయి. సో ఇది రికెట్సియాను కూడాను మనకు 5 మార్క్స్ అడగడానికి ఆస్కారం ఉంది. చూడండి, ఇది కణం లోపల ఎలా సంక్రమిస్తుంది అనేటువంటిది ఇక్కడ మనం గమనించవచ్చు. శరీరం మీద మచ్చలు, దద్దుళ్ళు,
ఓకే, ఇవి క్లామిడియా, ఆస్కోమైసిడిస్, యాక్టినోమైసిడిస్ మరియు రికెట్సియా గురించినటువంటి సమాచారము. ఇక తర్వాత క్లాసు ప్లాంట్ నర్సరీ ఉంటుంది. దానికి కూడాను మీరు ఇంతమంది 20-30 మంది ఇట్లే అటెండ్ కావాలని కోరుకుంటూ ఉన్నాను.